ఈరోజు మనం గమనించుకున్నట్లయితే మరి ఇది అక్టోబర్ కదా, అక్టోబర్ దాదాపుగా 21 అంటే లాస్ట్ వీక్ దాకా వచ్చేసాం మనం. 20 ఇలా ఒక వారం ఉండిద్ది లాస్ట్ వీక్, అక్టోబర్ నవంబర్. అయితే ఈ 2 నెలలు డిసెంబర్ 25 దాకా కూడా మనం ఒక అంశం మీద మనము ముందుకెళ్ళాం. ప్రతి వారం ఏంటన్నది ఈరోజు మనం తెలియపరచుకుందాం. మనం గమనించుకున్నట్లయితే హోషియా అంటాడు 6వ అధ్యాయము 3వ వచనం. హోషియా అంటాడు 6వ అధ్యాయము 3వ వచనం. హోషియా 6వ అధ్యాయం 3వ వచనం తీయండి, నేను చదువుతాను. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము. హోషియా అంటున్నాడు దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో యోహాను గారు ఈ విధంగా రాస్తూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఏమంటున్నాడంటే, అద్వితీయ సత్య దేవుడునైన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరగడమే అంటే వారి దేవుడిని ఆయన కుమారుడిని తెలుసుకోవడమే, ఎరుగుటయే ఏంటంట మనకి నిత్య జీవం. హోషియా అన్నాడు యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి అని అంటే, యోహాను గారు అంటూ ఉన్నారు అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఇర్మియా గారు ఇంకొక మాట అంటూ ఉంటాడు 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టి అతిశయించ. ఏంటంట, దేని యందు మనం అతిశయించాలంట? యెహోవానైన నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయించాలి, కానీ భూమి మీద ఏ విషయంలో కూడా మనం అతిశయించడానికి వీలేదంట. మనం 3 వచనాలను చూసుకుందాం. ఒకటి, హోషియా అన్నాడు యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాము రండి అని అన్నాడు. యోహానేమో అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే తెలుసుకున్నటయే నిత్య జీవము అని అన్నాడు. ఇర్మియా అన్నాడు ఒకవేళ మనం అతిశయిస్తేనంట ఈ జీవిత కాలంలో ఎందును బట్టి అతిశయించాలంటే ఆయనను గురించి తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలి, కానీ పరిశీలనగా ఇక దేని విషయంలో కూడా మనం అతిశయించడానికి వీల్లేదంట. కాబట్టి ఇప్పుడు మన జీవిత కాలం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాంతం కూడా మనము ఎక్కువగా మనం చేయవలసిన పని ఏంటంటే అనుదినము, ప్రతి సమయము, ప్రతి రోజు కూడా మన జీవితంలో చేయవలసిన పని ఏంటంటే దేవుడు గురించి తెలుసుకోవడమే మన పని, మన ధ్యాస, మన శ్వాస. ఏమండి, మన యొక్క జీవితం అంతా కూడా అదే కావాలి. దేవుడు గురించి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు గురించి, తన కుమారుడు గురించి, కుమారుడు కూడా దేవుడే, త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకోవడమే మనం ఈ జీవితంలో మనం చేసుకోవాల్సిన పని అన్నమాట. అంటే వారి గురించి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన తెలుసుకున్నట్టు బట్టి మనం అతిశయించాలి, కానీ మనకు కలిగి ఉన్న డబ్బును బట్టి కానీ, బంగారమును బట్టి కానీ, లేకపోతే వేరే వేరే ఇతర ఆ యొక్క ఆస్తులను బట్టి మనం ఏ విషయంలో కూడా ఏం చేయకూడదంట, అతిశయించకూడదంట. కాబట్టి మనము ఈ వారము నుంచి ఒక అంశం మీద మనము ముందుకెళ్ళబోతూ ఉన్నాం. ఆ అంశం ఏంటంటే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఏమంటారు? యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని గుణములు, దేవుని లక్షణములు అని చెప్పవచ్చు. మనం ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్.
దేవుని గుణాలు, దేవుని లక్షణాలు, ఈ యొక్క అంశం మీద మనము కొన్ని నెలల ముందుకి వెళ్ళబోతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఇతని గుణము అని అంటాం కదా. ఇతని గుణం ఎలాంటిదండి, ఇతని గుణము చెడ్డది, ఇతని గుణము మంచిది అని అంటాం. లేదా ఇతని లక్షణము ఏమాత్రం కూడా బాగాలేదండి, ఇతని లక్షణాలు చెడ్డ లక్షణాలు లేకపోతే మంచి లక్షణాలు అని అంటాం కదా. ఇప్పుడు ఒక మనిషి గుణం ఏంటి, ఇతను ప్రేమ కలిగిన వాడండి అని అంటాడు. ఈ మనిషి లక్షణం ఏంటి, ఇతను అబద్ధికుడు అండి అంటారు. ఈ మనిషి గుణం ఏంటి, ఇతను నీతిపరుడు కాదని. ఇవి గుణము అంటే ఏంటంటే ఆ మనిషి యొక్క లక్షణాలు తెలియపరుస్తూ ఉంటాయి. అయితే దేవునికి కొన్ని గుణాలు ఉన్నాయి, దేవునికి కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. అందును బట్టి హోషియా కానీ, యోహాను గారు కానీ, ఇర్మియా కానీ అనే మాటలు ఏంటంటే, యెహోవాను గురించిన జ్ఞానము తెలుసుకుందాము రండి. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన జీవిత కాలంలో ఎక్కువ వినే ప్రసంగాలు ఏమిటంటే, పేతురు ఎలాంటి వాడు, నేను కూడా చెప్తాను ఇయే అప్పుడప్పుడు, లేకపోతే పోయిన వారం మనం చెప్పుకున్నాం ఫిబే ఎలాంటి స్త్రీ, లేకపోతే ఇర్మియా లాంటి వాడు, లేకపోతే ఎహెజ్కేల్ లాంటి వాడు, వాళ్ళ గుణగుణాలు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు దేవునితో ఎలా నడిచారు, ఇలా చెప్పుకుంటూ వస్తాం మనం. అయితే అసలు దేవుని గురించి ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి ఈ సంవత్సరం నెలలో. అయితే ఇప్పటి నుంచి మనము దాదాపు మరి క్రిస్మస్ ఆ నెల వరకు కూడా, ఆ యొక్క వారం వరకు కూడా మనము ఈ యొక్క దేవుని యొక్క గుణాలు, ఇది మీరు ఇంగ్లీష్లో కూడా రాసుకోండి, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, థియాలజీలో ఇదొక భాగం. ఇప్పుడు సమయము 12:25 అయింది, 12:25 అయింది కరెక్ట్గా. 1 గంట వరకు మనము ఈ యొక్క అంశంపై ధ్యానం చేద్దాము. ఎన్ని పాయింట్లు మనం ముందుకెళ్తే అన్ని పాయింట్లు మనం ముందుకెళ్దాం. ఈరోజు మన ప్రసంగం అంశం ఏంటి చెప్పండి? అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని గుణాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, అసలు జీవితంలో మర్చిపోవద్దు. ఏమంటే అర్థమవుతుందా? రాసుకోగలిగిన వారు రాసుకోండి. ఇవి అసలు మర్చిపోవడానికి వీళ్ళే మనం జీవితాంతము కూడా. మొదటిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఇన్ఫినైట్. గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, అనంతుడు. ఆయన నిత్యుడు, అంతము లేనివాడు అని అర్థం వస్తుంది. ఆయనంట నిత్యుడు లేదా అంతము లేనివాడు. నిత్యుడు అంటే ఎప్పుడు, ఎనీ టైం. మనకంటూ ఒక పీరియడ్ ఉండేది, అంటే నేను పుట్టాను పలానా ఇయర్లో, ఒక ఇయర్ ఉంది నాకు ఎండింగ్, నాకు ఒక ఫుల్ స్టాప్ ఉంది. ప్రతి మనిషికి కూడా ఒక ప్రారంభం ఉంది, ఒక ముగింపు ఉంది. ఆఖరికి ఈ సృష్టికి కూడా, అవునా కదా? సృష్టిని సృష్టించింది ఎవరు? దేవుడే. దేవుడు సృష్టిని సృష్టించాడు. అయితే దేవుడు సృష్టికి కూడా ఒక పీరియడ్ ఉంది, అంటే అది ప్రారంభించబడింది ఒక రోజున. దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమి ఇస్తానన్నాడు. పాత అన్నిటిని కూడా ఏం చేస్తాడు? అగ్ని చేత దహించేస్తాడు. అయితే దేవుడి గురించి మనం ఫస్ట్ పాయింట్ కనుక మనం గమనించుకున్నట్లయితే ఆయన నిత్యుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధార. అన్నిటికన్నా ముందుగా ఉన్నాడంట. అంటే ఆయన నిత్యుడు, నిత్యము ఉంటాడు. ఆయనకి బిగినింగ్ లేదు, ఆయనకి ఎండింగ్. ఎందుకంటే ఆయన ఎవరు క్రియేట్ చేయలే. క్రియేషన్ మనము. ఏమండి? సృష్టి క్రియేట్ చేయబడింది, మానవుడు క్రియేట్ చేయబడ్డాడు. కానీ ఆయనకి ఎవరు కూడా క్రియేషన్ ఇవ్వలా, ఆయన ఎవరు కూడా క్రియేట్ చేయలా, ఆయన్ని ఎవరు కూడా సృష్టించలేదు. ఆ విషయం, ఆ పాయింట్ కూడా వస్తుంది, మనం కింద చూసుకుందాం. అందుకే మన మొదటి పాయింట్ ఏంటంటే ఆయన నిత్యుడు, ఆయన ఎప్పుడూ ఉండేవాడే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏలయనగా ఆకాశమందున్నవియు, ఆకాశంలో ఏమేమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు,
ఏమండి ఏమేమో ఉన్నాయి, ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. జూపిటర్ అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు, చాలా ఉన్నాయి. అవునా కాదా? మనిషి అక్కడికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. చంద్రయాన్ 2 కూడా మన ఈ మధ్య ఏమైంది, ఫెయిల్ అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఆకాశం ముందున్నవియును భూమి అందును, భూమి మీద ఏమేమి ఉన్నాయి? మనమున్నాము, జంతువులు ఉన్నాయి, చెట్లు, చేమలు, సముద్రాలు, కొండలు, మామూలు కాదు, అంత ఇంత కాదు, రాళ్ళు బోళ్ళు ఉన్నాయి. తర్వాత దృశ్యమైనవి గాని, దృశ్యమైనవి అంటే మనం కనిపించే, మనం చూడగలుగుతున్నాయి అన్ని కూడా ఆయన సృజించాడంట. అదృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి ఏమున్నాయి మన దగ్గర? గాలి ఒకటేనా? గాలి ఇంకా ఎలీషా అంటున్నాడు, దేవా కన్నులు తెరువయ్యా అని అంటున్నాడు. ఎవరి కన్నులు తెరమన్నాడు? తెరమన్నాడండి? తన దాసుడంట భయపడుతున్నాడంట చుట్టూ ఉన్న సైన్యాన్ని చూసి. అప్పుడు అంటున్నాడు ఎలీషా, అదృశ్యమైనవి వీనికి కనబడట్లేదు కానయ్యా, వీరి కన్నులు తెరవమన్నప్పుడు దేవుడు అప్పుడు ఇతని కన్నులు తెరిచాడంట. అప్పుడు ఇతను ఏం చూశాడంట? అగ్ని రథముల చేత ఉన్నటువంటి సైన్యాన్ని చూశాడంట. మీకు మనకి కనబడింది ఏంటో తెలుసా? దేవుని దేవదూతలు మన పక్కనే ఉన్నారు, ఇక్కడే సంచరిస్తా ఉన్నారు, మనకు కనబడవు. అదృశ్యమైనవి అవే. ఇంకా అదృశ్యమైనవి ఏంటో తెలుసా? దెయ్యాలు కూడా ఉన్నాయి, భూతాలు కూడా ఉన్నాయి, అపవిత్ర ఆత్మలు కూడా ఉన్నాయి. అవి మనకు కనపడవు. అవి కనపడినాయి అనుకో గుండెకి చచ్చిపోతాం మనం. అవునా కాదండి? అదృశ్యమైనవి ఉన్నాయి. అవునా? బాలాక బిలామ గాడిద మీద వెళ్తా ఉంటే గాడిదికి కనబడతా ఉందంట, బిలాము గాడిదికి కనబడతా ఉందంట, ఈయనకి కనబడట్లేదు. ఈయన కన్నులు ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు దేవదూత దూసిన ఖడ్గము చేత నిలబడి ఉందంట. అంటే అదృశ్యమైనవి కూడా ఎవరు క్రియేట్ చేశారు? దేవుడే. అవి సింహాసములైనను ప్రభుత్వములైనను, ఇప్పుడున్న ప్రభుత్వాలైనా ఏమైనా సరే దేవుడే ఏర్పాటు చేశాడు. ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడంటే సమస్తానికి ఆధారం ఆయనే అంట. ఇప్పుడు ఈ హౌస్ కి, ఈ చర్చ్ కి ఆధారం ఏంటి? పిల్లర్స్. అవునా? 4 పక్కల 5 పక్కలు, ఇక్కడ ఒకటి 4 పక్కల 5 పక్కల పిల్లర్స్ ఉంటాయి. అంటే ఒకటి నిలబడాలి అంటే ఏముండాలి? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? పౌలు సమస్తమునకు ఆధారం ఆయనేనంట. అంటే యోబు గారు అనుకుంటా రాస్తా ఉంటాడు, ఆయన భూమిని ఇట్లా పట్టుకుని ఉన్నాడంట. అంటే ఆయన ఇట్లా ఆపరేట్ చేస్తున్నాడు ఆయన. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, భూమికి పునాది వేసిన వాడు ఎవరు అంటే, భూమికి పునాదులు ఉన్నాయా? ఇట్లా ఏమన్నా భూమి పునాదుల మీద నిలబడి ఉందా? ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వేలాడజేసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను. ఇట్లా చాలా ఉన్నాయి. ఏదన్నా కానీ చూడండి, సృష్టికి ఆధారం అంటే ఆయనే. ఎట్లాగో తెలుసా? ఆయన ప్రతిరోజు కూడా సృష్టిని అంట హ్యాండిల్ చేస్తూ ఉంటాడంట. అంటే మనం ఏదన్నా మిషన్ ఆపరేట్ చేస్తే ఆపరేట్ అయింది కదా, కారుని మనం తోలితే ముందుకెళ్ళిద్ది, దాన్ని ఆపేస్తే ఆగిపోద్ది కదా. ఇప్పుడు సృష్టిని కూడా దేవుడు ప్రతిరోజు కూడా ఆపరేట్ చేస్తున్నాడు. ఆయన దానికి ఆధారం. అందుకే ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు. ఆయన ఒక్క నిమిషం పాటు అలసట చెందాడంటే, అసలు ఆయన అలసట చెందాడు, ఒక్క నిమిషం పాటు ఆయన విరామం తీసుకున్నాడంటే సృష్టి అతలాకుతలం అయిపోతుంది. సృష్టి అంతా కూడా దాని క్రమము చొప్పున అది పనిచేస్తా ఉంది అని అంటే ఆయనే ఆధారం సృష్టికి. అర్థమవుతుందండి? భూమి ఇంకా నాశనం కాకుండా ఇట్లా ఉంది అంటే ఆయనే ఆధారం. భూమిని ఆయన ఆపరేట్ చేస్తా ఉన్నాడు. ఏదైనా కానీ అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు ఆయనే. ఆయనే నిత్యుడు, నిత్యము ఉంటాడు. మన పితరుల కాలంలో ఉన్నాడా? ఉన్నాడు. యేసయ్యను అసలు ఎందుకు చంపేశారు? ఇందుకే నేను అబ్రహాము కంటే ముందున్నవాడను అని అన్నాడు. వాళ్ళ కోపం వచ్చేసింది, వెర్రి కోపం వచ్చేసింది. ఇదేంటయ్యా, అబ్రహాము కన్నా, మా తండ్రి కన్నా ముందున్నావంటే నువ్వు దేవునితో పోల్చుకుంటున్నావు, నువ్వు నిత్యుడు అని చెప్పి నువ్వు అంటూ ఉన్నావు. దాని వెనకాల ఉన్న అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిత్యుడు అని నువ్వు చెప్తా ఉన్నావు, నీకు నిండా 30 ఏళ్ళు కూడా లేవే,
అబ్రహాము కన్నా ముందున్నావని నువ్వు అంటావా అంటే దేవుడితో నువ్వు పోల్చుకుంటూ ఉన్నావు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని అన్నారు వాళ్ళు అక్కడ అని సిలువ వేయడానికి ప్రయత్నించారు. నిత్యుడు అంటే ఏంటో తెలుసా? అబ్రహాము కన్నా ముందు ఉన్నాడంట. ఏమండి, తర్వాత ఇప్పుడు 30 ఏండ్లు భూమి మీద ఉన్నాడు. తర్వాత పౌలే రాస్తా ఉంటాడు చాలా చోట్ల, యేసు మన హృదయాల్లో నివసిస్తూనే ఉన్నాడు అని అంటాడు. పరిశుద్ధాత్మగా ఇప్పుడు సంచరిస్తూనే ఉన్నాడు. అందుకే ప్రకటనలో కూడా మనం చూస్తాం, అల్ఫాను నేనే, ఓమేగా నేనే, ఆది అంతము రెండు కూడా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ఆయన నిత్యుడు, ఆల్ టైం ఆయన ఉంటాడు. మనకు ఒక టైం ఉంది, సృష్టికి ఒక టైం ఉంది, మనము ఒక టైంలోనికి వచ్చాం, ఆయనకి టైం లేదు, ఆయన నిత్యుడు. ఎందుకంటే చేసిందే ఆయన ప్రతి దాన్ని కూడా. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే సృష్టి ఎప్పుడు సృష్టించబడింది అని అంటే సైంటిఫిక్గా చాలా మంది చెప్తారు, కొన్ని వందల కోట్ల మంది అని అంటారు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే తిప్పి కొడితే 6000 సంవత్సరాలే ఉంది. అందుకే సృష్టి ఎప్పుడు సృష్టించబడిందంటే మనం ఒక స్కేల్ పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామంటే ఇక్కడ అనుకుంటున్నాం, ముందెంత ఉందో మనకు తెలియదు. ఇక మళ్ళీ ఫుల్ స్టాప్ దేవుడు ఎక్కడ పెడతాడో దీన్ని ఒక స్కేల్ కొలబద్ద వేస్తున్నాం మనం. అయితే దీనికి ముందు సృష్టి ఇక్కడ సృష్టించబడింది, దీనికి ముందు ఏంటంటే రాయబడలేదు, మనకు తెలియదు. కాబట్టి ఆయన నిత్యుడు, ఆయనే చేశాడంటే అన్నిటికి. మొదటిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, ఆయన నిత్యుడు. అర్థమవుతుందండి? ఆయన నిత్యుడు, ఆయన అన్ని కాలాల్లో కూడా ఆయన ఉంటాడు, ఆయనకి అంతం లేదు, ఆయన నిత్యము జీవిస్తూనే ఉంటాడు. రెండోదిగా మనం ఇవన్నీ బ్రీఫ్గానే చెప్తా ఉన్నా నేను. అసలు మామూలుగా మనం ఈ నిత్యుడు అనే టాపిక్ మీద మాట్లాడాలి అని అనుకుంటే మనకి కనీసం 1-2 గంటలు అన్ని వచనాలు ఉన్నాయి బైబిల్లో ఆయన నిత్యుడు అని నిరూపించడానికి. కానీ మనకు అంత సమయం లేదు. అందుకే వారానికి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఇదేంటంటే ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్, ఆయన గుణాలు ఏంటి, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఆయన లక్షణాలు ఏంటన్నది ఇది ఇంట్రడక్షన్ మనకి. అందుకే బ్రీఫ్గా ఒక్కొక్క దాని గురించి జస్ట్ అట్లా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటా మనం ముందుకి వెళ్ళిపోదాం. రెండోది మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటే ఆయన మార్పు లేనివాడు. ఆయన ఏంటంట? మార్పు లేనివాడు. రెండోది రాసుకోండి, గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, ఆయన మార్పు లేని వాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము, యెహోవానైన నేను, చెప్పాలి, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము. ఆయనకి మార్పు లేదు. ఏమండి, మనకి మనం ఒక అపరిచితులం, డైలీ మారిపోతూ ఉంటాం, మన టేస్ట్లు మారిపోతూ ఉంటాయి. ఒక సైంటిఫిక్ రీసెర్చ్లో తేలింది ఏంటో తెలుసా? 3 yearsకి ఒకసారి, కాదు 4 yearsకి ఒకసారి అంట మనిషి యొక్క టేస్ట్లు, మనిషి యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి అంట. మనిషి యొక్క టేస్ట్లు, మనిషి యొక్క ఆలోచనలు మారిపోతాయి. నాకు చిన్నప్పుడు పప్పుచారు అంటే బాగా ఇష్టం, ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఇష్టం, ఇంకొకటి వచ్చేసరికి ఇంకొకటి ఇష్టం. అలవాట్లు ఏమైపోతా ఉంటాయి? మారిపోతూ ఉంటాయి, పద్ధతులు మారిపోతూ ఉంటాయి, డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతూ ఉండిద్ది, వే ఆఫ్ టాకింగ్ మారిపోతూ ఉండిద్ది, ఏమన్నా వే ఆఫ్ బిహేవియర్ మారిపోతూ ఉండిద్ది. ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు, అవునా కదా? మనల్ని చూస్తే ఎవరు కూడా అందుకే నమ్మరు, కానీ ఆయన మార్పు లేని వాడు. ఇప్పుడు యాకోబు సంతతి లయము కాలేదంటే ఏంటో తెలుసా? యాకోబుకి ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేశాడు దేవుడు. ఏంటి నిబంధన అంటే ఏంటి? వాగ్దానము, ఒడంబడిక, ప్రామిస్. ఒక ప్రామిస్ చేశాడు దేవుడు. ఏమనంటే అబ్రహాం నుంచే ఉంది ఆ ప్రామిస్. తర్వాత యాకోబుతో కూడా ఒక ప్రామిస్ చేశాడు. ఏమనంటే నిన్ను ఇశ్రాయేలుగా పేరు మారుస్తున్నాను, నీ జనాంగాన్ని నేను విస్తరింపజేస్తాను అని అన్నాడు. అన్న తర్వాత దేవుడు ప్రామిస్ ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఈ మనుషులు మాట అనట్ల దేవుడి మాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు, అన్య దేవతలు కొలుస్తూ ఉన్నారు, దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎందుకు దేవుడు నాశనం చేయట్లేదు తెలుసా? వాగ్దానం.
అదే దేవుడు మార్పు లేనివాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని అట్లా గుర్తుపెట్టుకుని ఆయన వదిలేశాడు. అదే ఆయన చేంజ్, ఆయన ఎప్పటికప్పుడు మారిపోతా ఉన్నాడు అనుకోండి, వీళ్ళు చేసిన పాపాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి ఎప్పుడో సృష్టి చేసేవాడు ఆయన. అర్థమవుతుందండి? జలప్రలయం వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇంకెప్పుడు కూడా నేను భూమి మీదకి ఇలాంటి జలప్రలయాన్ని రానీను. ఇప్పుడు భూమి మీద ఉన్న పాప భారం ఎంతో తెలుసా? అప్పటికన్నా దారుణంగా ఉంది ఇప్పుడు. అంటే దేవుడు ఏం చేయాలి? లయం చేసేయాలా, అసలు అగ్నిగంధకం ఇప్పుడు కురవాలా. కానీ ఆయన కుమారుని ద్వారా ఈ మొత్తం ప్రతి ఒక్క మోకాళ్ళు కూడా నా నామముని వంగాలి అని మాట ఇచ్చాడు కదా. అందును బట్టే ఆయన ఇంకా ఓర్పుతోటి ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే ఆయన మార్పు లేనివాడు. ఆయన కనుక చేంజ్, మన మైండ్ సెట్ లాగా మైండ్ సెట్ చేంజ్ అవదు. మనమైతే చేంజ్ అయిపోతా ఉంటాం, అవునా కాదా? ఒక వ్యక్తికి ఫలానాది ఉచితంగా చేస్తానని అన్నాం అనుకో, ఒక 2-3 రోజులు ఏదో గుబులు పుట్టింది, వెంటనే మైండ్ చేంజ్ అయిపోద్ది. ఒక ఉద్యోగం చేయాలని అనుకుంటాం, అందులో ఏదో తిరకాసు మరకాసు అయింది, మైండ్ చేంజ్ అయిపోద్ది. లేకపోతే పెళ్లి విషయాల్లో మైండ్ చేంజ్ అయిపోద్ది. ఏదైనా సరే మన జీవితంలో మానవుడు అనేవాడు మైండ్ అనేది చేంజ్ అయిపోతా ఉంటాడు, మార్పు కోరుకుంటూనే ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు, ఆయన ఇమ్యూటబుల్, ఆయనలో మార్పు లేదు. మనం ఎందుకు లయము కావట్లేదో తెలుసా? ఆయన మార్పు లేనివాడు కాబట్టే. అందుకే అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కావట్లేదు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకో తెలుసా నాశనం కావట్లేదు? ఇంకా నేను ఇచ్చిన మాటను బట్టి నేను ఓర్పు కలిగి ఉన్నా. నేను గనక నా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే గనక మీరు నిలవరు. అందుకే మన దేవుడు ఎలాంటి వాడంటే, రెండోది ఆయన మార్పు లేనివాడండి. ఆయన ఎప్పటికప్పుడు మార్చేసుకోడు. మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన మరి దాన్ని నెరవేర్చేంత వరకు కూడా మనం మారుతామేమో, కానీ ఆయన మాత్రం మారడు. మీకు అర్థమవుతుందా? ఆయన చేసిన వాగ్దానమును బట్టి వాళ్ళు మారిపోయారు ఇశ్రాయేలీలు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన బ్రదర్ అన్నాడు, వాళ్ళని మరలా గ్యాదర్ చేసి యెరూషలేములో మందిరం కట్టేటట్టు చేస్తున్నాడు దేవుడు, మళ్ళీ ఆయన ఆరాధించుకునేటట్లు చేస్తా ఉన్నాడు. మరి ఇన్నేళ్లు ఈ యొక్క 5-6 వేల సంవత్సరాలు వాళ్ళని ఎందుకు చెదర కొట్టేశాడు? ఎందుకు ఇర్మియా కాలంలో ఆ యొక్క చెరసాలలోనికి పంపించాడు? హెజ్కేల్ కాలంలో చెరసాలలోకి పంపించాడు ఎందుకు? బబులోనుకి 70 సంవత్సరాలు బానిసత్వానికి పంపించాడు ఎందుకు అని అంటే, కేవలం వాళ్ళల్లో మార్పు తేడానికే తప్ప ఈయన మాత్రం మారడు. ఈయనేమన్నాడు? కానానికి తీసుకెళ్తానని అన్నాడు. వీళ్ళల్లో ఎన్ని చేంజెస్ వచ్చినాయో, కాయ లేకపోతే గొడవ, మాంసం లేకపోతే గొడవ, ఆ మన్నా కురవపోతే గొడవ. ఏమండి, అన్నీ కాదు, పాపము చేశారు మిద్యానీయులతో, అది ఇది నానా రకాలుగా పాపం చేసిన ఆయన మార్పు లేనివాడు కాబట్టే మనం నిల్చుంటున్నాం. అర్థమవుతుందండి? ఆయన మార్పు లేనివాడు కాబట్టే సృష్టి ఇంకా అట్లా దాని క్రమం చొప్పున అది నడుస్తూ ఉంది. ఆయన మార్పు లేనివాడు కాబట్టే జరగవలసిన సృష్టి క్రమం అంతా కూడా జరుగుకుంటా పోతుంది. మనకులా కాదు, మైండ్ సెట్ మారొద్దు. మనం కూడా ఎవరిలాగా ఉండాలా? దేవునిలాగా ఉండాలా. స్టేబిలిటీ ఉండదు, మైండ్ స్టేబిలిటీ అనేది ఉండదు. చంచలత్వం అంటారు కదా, ఏంటన్నా సోదరులు చెప్పారు, ఊగుతున్న రెల్లును చూడడానికి వెళ్ళారా మీరు అని అన్నాడు. అట్లాగే యవనస్తుల ఆలోచనలు కానీ పెద్దవాళ్ళే కానీ కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? ఎట్లా ఊగుతూ ఉంటే ఎక్కడ ఆగిద్దో తెలియదు, ఎక్కడ ఏమైద్దో తెలియదు. కొంతమంది అట్లా రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళతో సావాసం చేయడం కానీ ఏదన్నా కానీ కష్టమే. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మార్పు లేనివాడు. అందుకే మనం మైండ్ స్టేబిలిటీగా ఉండాలి ఎప్పుడు కూడా. మార్పు లేని ఏదన్నా మాట వాగ్దానం ఇచ్చామా దాని మీద నిలబడాలి. అందుకే మీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. అంతకు మించి ఒక్క మాట కూడా మీరు పలకూడదు. కాబట్టి మన దేవుడు రెండోది ఏంటి? ఆయన లక్షణము, ఆయన యొక్క గుణం ఏంటి? మార్పు లేనివాడు. మూడోది మనం చూసుకున్నట్లయితే గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయన స్వయంభవుడు. ఏంటండి? మూడోది ఏంటంట? ఆయన స్వయంభవుడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. హీ హ్యాజ్ నో నీడ్స్. ఆయనకి ఎవరి అవసరత కూడా లేదు. హీ హ్యాజ్ నో నీడ్స్. ఆయనకి ఒకళ్ళ
అవసరత కానీ ఒకరి సహాయం కానీ అవసరంలా. మానవునికి కావాలి, సృష్టికి కావాలి. అర్థమవుతుందండి? సృష్టికి కావాలి, మానవునికి కావాలి సహాయం, జంతువులకు కావాలి, ఈ చెట్లు బ్రతకాలంటే కావాలి సహాయం, సూర్యరశ్మి కావాలి, వాటర్ కావాలి, మానవునికి ఆక్సిజన్ కావాలి, ఇట్లా మనకి కావాలి సహాయం. కానీ దేవుడు స్వయంభవుడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనము. తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడే ఉండుటకు కుమారునికి అధికారము. జాగ్రత్త గమనించండి మాట. తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. నరుణ్ణి మట్టితో చేసి వానిలో జీవాత్మ ఊదగా ఏమయ్యాడు మనిషి? జీవాత్మ అయ్యాడు. ఎవరు ఊదారంట జీవాత్మ? మట్టిలోనికి జీవాత్మ ఊదింది ఎవరు? మరి దేవుడికి జీవాత్మ ఉంది ఎవరు? దేవుడికి అంటే దేవుడు జీవం కలిగిన వాడు ఎట్లా అయ్యాడు? ఏమండి? ఏది చూపించు. ఆయన నిత్యుడు, అది ఒకటి చెప్పుకున్నాం మనం. ఆయన ఇప్పుడు స్వయంభవుడు అని అంటున్నాం. మూడోది, ఆయన ఎవరు క్రియేట్ చేయాల్సిన పనిలే. ఆయనకి ఆయన జీవించగలిగిన క్యాపబిలిటీ ఆయనకి ఉంది. ఆయన నిలబడగలిగిన సామర్థ్యం ఆయనంటే ఆయనకి తెలుసు. ఆయనకి అందుకే ఎవ్వరు కూడా సహాయం. ఇక్కడ ఏమన్నాడంటే తండ్రి ఎలాగో తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. మనం జీవించగలం అట్లా మనంతటికి మనము ఏ హెల్ప్ లేకుండా మనంతటికి మనం నిలబడగలమా? ఏమండి? నిలబడలేము, అసలు ఎప్పుడు నిలబడలేము. అసలు అట్లా మీరు ఆలోచించొద్దు. మనం నిలబడగలం అంటే ఇప్పుడు ఆరోగ్యంగా మనం నిలబడగలటం కాదు. అసలు ఆరోగ్యంగా ఉన్నామంటే కూడా నీకు ఆక్సిజన్ సహాయం చేస్తా ఉంది. అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి అంటే ఆయన సహాయం అందిస్తా ఉన్నాడు. నీకు సహాయం అందుతుంది. నీలో ఉన్న ఆత్మ చేత అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మానవునికి సహాయం కావాలి, కానీ దేవునికి నో నీడ్స్, ఎవరి అవసరత లేదు. ఆయన స్వయంభవుడు, ఆయన అంతటికి ఆయన కలుగు చేసుకున్నాడు. కానీ దేవుని చేత అన్ని సృష్టించబడి మానవుని సృష్టించాడు. మొదటి రోజు అన్ని రోజులు ఉన్నాయి కదా, సృష్టిని సృష్టించాడు, సూర్యచంద్రులను సృష్టించాడు, ఏమండి జంతువులను సృష్టించాడు, ప్రతి కూర ముక్కలను సృష్టించాడు, ఏమండి జలములను సృష్టించాడు. ఆయన వాక్కు చేత ప్రతిదీ సృష్టి కలిగింది, కానీ ఆయన మాత్రం ఎవరు సృజించాల. గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు క్రియేటర్ లేడు, ఆయన సెల్ఫ్ క్రియేటర్. ఆయనకు ఆయన కలుగు చేసుకున్నవాడు, ఆయనకు ఆయన జీవింపగలిగిన వాడు. అందుకే ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదు. నీకు నాకు కావాలి సహాయం, ఆయన సహాయం. ప్రభువా నాకు ఇప్పుడు ఆ సహాయం కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయనకి అవసరం లేదు సహాయం. గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఒకవేళ నువ్వు కూడా ఏ సహాయం లేకుండా బ్రతికితే నేను దేవతనో దేవుడో చేసేస్తారు ఈ ప్రజలు. అవునా? అదేదో ఒక మనిషి ఇట్లా గాల్లో అంత ఎత్తి ఎగురు ఇట్లా హాస్పిటల్ వేసి కూర్చుంటాడు ఇంత ఎత్తి. చూసారా మీరు? అంటే ఇవన్నీ కింద ఏదో మ్యాజిక్లు చేస్తున్నారు, కానీ కింద కర్ర ఉండిద్ది, వట్టబయలు అయ్యారు. కానీ అలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ప్రజలు? దేవుని చేసి. ఎందుకు? ఆయన అంటే ఏ సహాయం లేకుండా గాల్లో నిలబడ్డాడంట. ఇవన్నీ జరిగాయనా? ఏయో జిమ్మిక్కులు చేసి నిలబడతా ఉన్నారు. అందుకే అంటున్నా, ఎవరైనా సరే ఏ సహాయం లేకుండా ఏదైనా చేస్తున్నారు అనుకో, వాడు ఈ లోకంలో దేవుడు అయిపోతాడు, దేవత అయిపోతాడు. కానీ ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవ్వరి సహాయం ఆయనకు అవసరం. ఆయన స్వయంభవుడు. ఏంటి మూడోదిగా మనం? గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆయన స్వయంభవుడు, ఆయనకు ఆయన కలుగు చేసుకున్నవాడు, ఆయనకు ఆయన జీవిస్తూ ఉన్నవాడు. అందుకే అంటున్నాడు యోహాను, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం కలిగి. అందుకే కుమారుడు అంటాడు తెలుసా, నేను నా ఇష్టానుసారంగా ప్రాణం పెడతానా, నేను మరలా దాన్ని తీసుకుంటాను. ఎవరు కూడా నన్ను చంపట్లా, ఎవరు కూడా నా ప్రాణాన్ని నా ఇష్ట ప్రకారమే నేను ప్రాణాన్ని ఇస్తున్నా. మరలా తీసుకునేటటువంటి క్యాపబిలిటీ కూడా నాకు ఉంది. కాబట్టి గాడ్ ఈజ్
సెల్ఫ్ సఫిషియంట్, ఆయన స్వయంభవుడు. హీ హ్యాజ్ నో నీడ్స్, ఆయనకి ఎవరి అవసరత కూడా లేదు. కాబట్టి మూడోది మనం గమనించుకున్నట్లయితే గుణం ఏంటంటే ఆయన స్వయం భవుడు. నాలుగోది మనం చూసుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్ అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఏంటండి? దేవుడు సర్వశక్తి గల దేవుడు. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్. చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. యెహోవా వాక్కు చేత ఏం కలిగినాయి అంట? ఆకాశములు. నువ్వు చేయగలవా పని? నేను చేయగలనా పని? ఎవరన్నా చేయగలరా పని? ఏమండి, ఆకాశాలను సృష్టించగలమా? యోబు అరిచాడు 38వ అధ్యాయం దాకా. నాకు అన్యాయం జరిగింది అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, చాలా గొల చేశాడు. దేవుడు ప్రత్యక్షం ఏమన్నాడు తెలుసా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నడుము కట్టుకో, నేను మాట్లాడతా, నీతో ప్రశ్నలు వేస్తా, నువ్వు సమాధానాలు చెప్పంటే యోబు దెబ్బకు నోరెళ్ళబెట్టాడు. అయ్యా నన్ను క్షమించు. తర్వాత మనం 38వ అధ్యాయం జాగ్రత్త చదవండి మీరు. యోబు పశ్చాత్తాపడ్డాడు. నేను తెలియక మూర్ఖంగా మాట్లాడాను, నేను మూర్ఖంగా మాట్లాడానయ్యా ఇప్పుడు దాకా. ఎందుకో తెలుసా? దేవుడు చాలా చెప్తాడు అక్కడ. మాకు యోబు నోరెళ్ళ పెడతాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్. ఆయన వాక్కు చేత సృష్టి కలిగిందంట. ఆయన వాక్కు చేత మనుషులు సృష్టించబడ్డారు. ఆయన వాక్కు చేత సముద్రములు ప్రతిదీ కూడా అండి, ఇందాక మనం చదివాం కదా, ఆయన చేత సర్వములు సృజించబడినట్ట. ఆయన లేకుండా ఏది కూడా లేదు. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో తెలుసా? అందరూ కూడా శిష్యులు ఆశ్చర్యపోయారు. అయ్యా మేము నశించిపోతూ ఉన్నాము, నువ్వు నిద్రపోతున్నావు అయ్యా, మేము నశించిపోతూ ఉన్నాము, ఈ వాడ చిన్నివాడ బద్దలైపోయేటట్టుందయ్యా అంటే మీరెందుకు భయపడుతున్నారని చెప్పి గాలిని సముద్రమునైనా అణచివేసినవాడు. గాలి సముద్రము ఈయనకి భయపడుతుందేంటి? ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆయన సర్వశక్తి గల దేవుడు. చనిపోయిన లాజరుని నువ్వు లేచి బయటికి రా అన్నాడు. ఏమండి, చనిపోయిన వారిని ఎవరైనా లేపగలరా? ఆయన సర్వశక్తి గల దేవుడు, చాలా సర్వశక్తి గల దేవుడు. ఆయన బండ నుంచి నీళ్లు ఇచ్చిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆకాశము నుండి దేవదూతలు భుజించే మన్నాన్ని కురిపించిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. మాంసం అడిగితే ఆ యొక్క పూరేళ్లను వచ్చి ఆ పాలెములో పడేటట్టుగా చేసిన వాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నస్తంభం వలె వారికి మరి కాపుదలనిచ్చి నడిపించిన సర్వశక్తి కలిగిన దేవుడు. సముద్రము 2 పాయలుగా చీల్చి ఇప్పటికీ ఉన్నాయని కూడా. ఎక్కడ సముద్రం పాయలయ్యిందో వెళ్ళి చూడొచ్చు అంట ఇశ్రాయేలు దేశంలో. ఏమండి, ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడో తెలుసా? ఎలాంటి రోగమునైనా సరే ఏమండి స్వస్థతనివ్వగలిగిన సర్వశక్తి గల దేవుడు అంట. యేసయ్య స్టార్టింగ్ లో సువార్తను ప్రారంభించినప్పుడు అనేక మంది దెయ్యములు పట్టిన వారిని, అపవిత్రాత్మలు పట్టిన వారిని, రోగముల చేత పీడింపబడుతున్న వారిని ఆయన యొద్దకు తీసుకొచ్చారంట. ఆయన దగ్గర జనసమూహము విస్తారం అయిపోయినప్పుడు విశ్వాసము చేత మంచము మీద పడుకోబెట్టి 4 తాళ్ల చేత పైనుంచి దించారంట. ఎందుకు? ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి మనము గ్రహించాలి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి, యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంతా ఎంత అంటండి? అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది. నీవి ఏమి చేయదువు? పాతాళము కంటే లోతుగానున్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడి పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగల వాడెవడు? ఏమండి, ఆయన ఎవరినైనా సరే చెరలో వేయాలని అనుకున్నాడు అనుకోండి, దేవాను వాగు అంటానికి మనకు అధికారం ఉందా? ఆయన ఆపగలిగిన శక్తి గల వారు ఉన్నారా? లేరు. ఇంకా అంటా ఉన్నాడు, ఇంకేమంటున్నాడు? పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయన తెలుసుకొనును కదా.
ఆయన లాంటి సర్వశక్తి గల దేవుడు కాదు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనము. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయం 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు చెప్పిన టైంకి ఏమండి షారాకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు దేవుడు. ఎవరన్నా చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం ఉన్న పరిస్థితి నుంచి ఆయన బయటికి మనల్ని తీసుకురాకండి. అంత సర్వశక్తి కలిగిన దేవుడు. సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన. సృష్టికి ఆధారభూతుడు. ఏమండి సూర్యుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు ఇప్పుడు. అవునా? సూర్యుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. అదే 50 సెంటిగ్రేడ్స్ హీట్ వస్తేనే ఇక్కడ మనము తట్టుకోలేము. అది సూర్యుడి యొక్క హీట్ ఎంతో ఒక శాస్త్రవేత్త అంచనా వేసాడు. 50 లక్షల సెంటిగ్రేడ్లో ఉందంట. అది ఏమన్నా ఉందా? ఎవరైనా వెళ్ళగలరా? ఏమండి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది మన చంద్రయాన్ 2. చంద్రుని చుట్టూ అంట ఒక రౌండ్ వేసి రావడానికంట ఎన్నో రోజులు పట్టిద్దంట. ఒకసారి ఇట్లా తిరిగి మళ్ళీ ఇదే కక్షలోనికి రావడానికి 9 days ఏమో చెప్పారండి. అంటే చంద్రుడి చుట్టూ ఒకసారి తిరగడానికి అంత టైమా? అది ఎన్ని వేల స్పీడ్ తిరుగుతుందో తెలుసా? అది ఎంతో చెప్పారు. స్పీడ్ కూడా చాలా చాలా స్పీడ్లో ఉందంట. అది ఏదో మన బండ్లు 100, 150 అట్లా కాదు, కొన్ని వేల స్పీడ్లో తిరుగుతూ ఉందంట. అది అంత స్పీడ్లో తిరిగితే 4 రోజుల చంద్రుడు. అంత చంద్రుని సృష్టించగలిగిన దేవుడు. భూమి చాలా చిన్నదండి. భూమి చాలా చిన్నది. భూమి కన్నా పెద్ద గ్రహాలు ఉన్నాయి. ఇంకా సూర్యుడు పెద్ద గ్రహమే, నక్షత్రాలు పెద్దవే. ఏమండి చాలా ఉన్నాయి. మార్స్ అంటారు, జూపిటర్ అంటారు. భూమి కన్నా చాలా పెద్దవి అవి. భూమినంట సూర్యుళ్ళు వేస్తేనంట 1000 భూములు సూర్యుళ్ళు వేస్తే ఇంకా సూర్యుడు నిండాడంట. ఒక శాస్త్రవేత్త రాస్తా ఉన్నాడు. 1000 భూములను తీసుకెళ్ళి సూర్యుళ్ళు వేస్తే ఇంకా ఖాళీ ఉంటుందంట, స్పేస్ ఉండిద్దంట అందులో సూర్యుళ్ళు. ఎంత సర్వశక్తి గల దేవుడు! ఏమండి మామూలు విషయం కాదు. కాబట్టి దేవుడి యొక్క శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా, ఆ శక్తిమంతుడిని ఎప్పుడు కూడా నువ్వు తక్కువ అంచనా ఇయ్యొద్దు. ఆయన చెయ్యలేడేమో నీకు అపనమ్మకం, మనకు అపవిశ్వాసం. అవునా? మనకు అపనమ్మిక. అంతేగాని ఆయన శక్తిని నీ ఆలోచన చేత తక్కువ మాత్రం చేయకూడదు. కాబట్టి మనం 4వదిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. 5వదిగా మనం చూసుకుందాం గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. ఆయన సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని. హీ ఈజ్ ఆల్ నోయింగ్. హీ ఈజ్ ఆల్ నోయింగ్. ఆయన అన్నీ తెలుసు. ఏమండి దేవుడు గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. ఆయన సర్వజ్ఞాని అంట. మన జ్ఞానం ఎంతవరకు అంటే మనము పుట్టిన దగ్గర నుంచి ఏదన్నా చదువుకుంటే చదివినట్టు, లేకపోతే లేదు. డాక్టర్ చదివితే అది 4 ఏళ్ళు చదివితే అది కూడా పూర్తిగా రావు. మళ్ళీ పీజీ చేయాలని అంటారు. పీజీ చేసినా పూర్తిగా రాదు. మళ్ళీ ఏజీ చేయాలంటారు. అంటే చెప్తున్నారు జనరల్గానే. ఎంత చదివినా మనిషికి మాత్రం జ్ఞానం ఎంతైనా వెళ్తే చదువుతానే ఉండాలి. అందుకే కొంతమంది ఎంత వయసు వచ్చినా చదువుతానే ఉంటారు. పట్టాల గురించి కాదంటారు, జ్ఞానము సంపాదించుకోసం. అందుకే దేవుడు జ్ఞానము గురించి ఏం చెప్పాడు తెలుసా? సొలొమోను ఏం అడగలేదంట, జ్ఞానాన్ని అడిగాడంట. దేవుడు సంతోషపడ్డాడు. డబ్బునిచ్చి అంటాడు. సామెతలు ఉన్నాయి కదా, చాలా ఉంటాయి. ఏమండి వెల ఇచ్చి జ్ఞానము సంత వీధులలో అరుచుచున్నది, జ్ఞానాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరంట. ఇందాక మనం చదువుకున్నాం, హోషియా అంటున్నాడు యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందాం రండి. అదే అధ్యాయంలో ఉన్నది, జ్ఞానము లేక నా జనులు నశించుచున్నారు అని అంటా ఉంటాడు. జ్ఞానము మామూలుది, డబ్బు కాదు కావాల్సింది, జ్ఞానము కావాలి. మీరు చూడండి, ఎవరికి ఎంత ఆస్తి ఉన్నా సరే ఆడ నిద్రమోహముడు అనుకోండి చేసేది. అవునా? అదే జ్ఞానం ఉండి ఏమి లేకపోయినా సరే వాడు తీసుకెళ్ళి ఉద్యోగంలో పెట్టుకుంటారు. ఇప్పుడు స్కూల్స్ కూడా ఎట్లా తయారైనాయి తెలుసా?
ఇంటర్లో వీడు 4 మంచి మార్కులు తెచ్చేటప్పుడు మన పిల్లోడు ఫ్రీ. ఎందుకు? వాళ్ళ సంస్థకి మన పిల్లోడు పేరు తేవాలి. వీడిని చేపలాగా కూడా కాదు, కొరమేను రుద్దినట్టు రుద్దుతారు. అవునా? రుద్ది ఈ జ్ఞానం ఎంతవరకు అంతవరకే చదువుతాడు వీడు. ఇది తీసుకెళ్ళి ఫ్రీ సీట్ అని చెప్పి రుద్దుతా ఉంటారు. కాబట్టి జ్ఞానానికి ఉన్న విలువ దేనికి కూడా లేదు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మన జ్ఞానంతో ఆయన జ్ఞానాన్ని మనం పోల్చలేం. ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ కూడా తెలుసు. యెషయా గ్రంథము 46 అధ్యాయము 9-10 వచనాలు. యెషయా గ్రంథము 46 అధ్యాయము 9-10 వచనాలు. యెషయా గ్రంథము 46 అధ్యాయం 9-10 వచనాలు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతియు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేస్తున్నాను. పూర్వ కాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయు. ఏంటంట? ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తా ఉన్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రకటన గ్రంథం ఏంటి? ఫ్యూచర్. ప్రకటన గ్రంథము భవిష్యత్. 2000 సంవత్సరాల క్రితము, 2019 సంవత్సరాల క్రితము యోహాను గారికి పద్మాసు దీపములో జరిగివేయి చెప్పేశాడు దేవుడు. ఆయన ఎంత జ్ఞానం చూడండి. రేపేమి జరిగినని మనకు తెలుసా? కాబట్టి దేవుడు అన్నాడు తెలుసా, రేపేం జరుగుతున్నా నీకు సంభవించిద్దని నీకు తెలియదు. కాబట్టి ఏనాడు దాని అడుగు చాలనైనా ఈరోజు దేవుని స్తుతించు, తిను, తాగు, సంతోషించు అని కూడా ప్రసంగి రాస్తా ఉంటాడు. కానీ దేవుడు అంట జరగబోయే వాటిని 2019 సంవత్సరాల క్రితమే పద్మాసు దీపంలో రాసేసాడంట. 6000 సంవత్సరాల క్రితము ఏమండి సృష్టిలో ఏం జరిగిద్దో దేవుడు రాశాడు. ఇప్పుడు సైంటిస్టులు కనిపెడతా ఉన్నారేమో. ఇప్పుడు సైంటిస్టులు కింద మీద పడి కనిపెడతా ఉంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు ఆ విషయం. ఏమండి? భూమి చుట్టూరు సూర్యుడు తిరుగుతాడా? సూర్యుడి చుట్టూ భూమి తిరిగిద్దా? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతాడు. ఇది ఎప్పుడో చెప్పింది బైబిల్. దాన్ని కనిపెట్టడానికి మన శాస్త్రవేత్తలకు కొన్ని ఏళ్ళు పట్టింది. ఒక ఆయన అంటాడు సడన్ గా వచ్చి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని అంటాడు. అయ్యా ఎప్పుడో ఉందయ్యా బైబిల్లో. ఒక ఆయన వచ్చి అంటాడు, బైబిల్ పండితుడు, ఎప్పుడో చెప్పాడయ్యా దేవుడు, నువ్వేదో ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్టు బయటకు వచ్చి. ఏమండి? మనం చూస్తూ ఉంటాం, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. ఏమండి? ఆల్వా ఏడిసిన బల్బు కనిపెట్టి నేను బల్బు కనిపెట్టా అన్నాడు. ఆయన ఎప్పుడో కనిపెట్టాడయ్యా. ఆయన ఎంతో వెలుతురుని కనిపెట్టాడు. ఆయన సర్వ జ్ఞానము కలిగిన వ్యక్తి. అందుకే అంటా ఉన్నాడు, ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి ఇంకా జరగని వాటిని ఎవరు చెప్పగలరు చెప్పండి? ఏమండి? అంత జ్ఞానం ఎవరికి ఉండిద్ది? ఎవరికి ఉండదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనం చూస్తూ ఉంటాం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం అని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటున్నట్లుగా మనము చూస్తున్నాం. మన దేవుడికి సర్వము తెలుసండి. మన దేవుడికి సర్వము కూడా తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎవరు కూడా కనుమరుగు కాలేరు. దావీదు అంటాడు, నేను నీళ్ళల్లో దాక్కున్నా తెలుసు, పాతాళ లోకంలోనికి పోయినా నీకు తెలుసు, నేను ఎక్కడ ఉన్నా సరే నువ్వు చూసావు ప్రభు, నీకు తెలుసు. ఇదిగో ఆ యొక్క యోనా చేప కడుపులో వేయడానికి చేప ఎక్కడుందో దేవునికి తెలుసు. చేప కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఆ చేప తిరుగుతుందో దేవునికి తెలుసు. తినో అన్నీ కూడా ఆయనకి తెలుసు. సర్వ జ్ఞానము కలిగిన వాడే. ఏమండి? సారా దగ్గర నుంచి ఆగరు పారిపోతా ఉంటే ఆవిడ ఎప్పుడు పారిపోయిందో, ఆవిడ ఎక్కడ కలుసుకోవాలో కూడా దేవుడికి తెలుసు. ఆయన అరణ్యంలో ఆపాడు ఆమెని, ఆయనకి తెలుసు. ఆమె పారిపోతుందని ఆమెకి తెలుసు. ఆ యొక్క హేబేలుని ఎవరు ఆయన కయ్యూని చంపేస్తే కయ్యూని దగ్గరకు వచ్చి నీ తమ్ముడైన హేబేలుడంటే ఈయన అనుకుంటున్నాడు ఏదో తప్పుడు అబద్ధం చెప్పేసి సాకులు చెప్పేస్తే సరిపోయేది అనుకున్నాడు. కానీ దేవునికి తెలుసు నువ్వే చంపేశావు. దేవుడు చూడలేదు అనుకున్నాడు. దేవుడికి తెలుసు నువ్వు చంపేశావని.
నువ్వేమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరము లేదు. ఆయనకి అన్నీ తెలుసు. మనం అనుకుంటాం ఆదాము పాపము చేసి తినవద్దన్న పండు తిని దాక్కున్నాడు. ఆదాము నీకు తెలుసు, దేవుడు తెలుసు ఆయన ఎందుకు దాక్కున్నాడో తెలుసు. ఎందుకు అక్కడ దాక్కుని ఎందుకు అట్లా దొంగజాడిగా మాట్లాడుతున్నాడు దేవుడికి తెలుసు. ప్రతీదీ తెలుసండి దేవునికి. మనిషిలో ఏమి జరుగుతుందో, అవయవాల్లో ఏ లోపం ఉందో ఈరోజు సిటీ స్కాన్ చేస్తే కానీ తెలియదు, ఎంఆర్ఐ చేస్తే కానీ తెలియదు, టెస్టులు చేస్తే కానీ ల్యాబ్ టెస్టులు తెలియదు. దేవునికి సర్వము కూడా తెలుసు. తెలుసా తెలీదా? సర్వము తెలుసు. రక్తస్రావము కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రము ముట్టినప్పుడు ఆమె ఏ డిసీజ్తో బాధపడుతుందో దేవునికి తెలుసు. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆయనకి తెలుసు. ఆయనకి సర్వము తెలుసండి. ఆయన్ని ఎవరు కూడా మోసపరచలేరు. మన జ్ఞానము చేత ఆయన్ని మనము మోసపరచలేం. కాబట్టి మనుష్య జ్ఞానము వెర్రితనం అన్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంట. కాబట్టి ఆయన సర్వ జ్ఞాని. గాడ్ ఈజ్ ఓమ్ని పోటెంట్. ఎన్ని చెప్పుకున్నాం మనం? మొత్తం 5 చెప్పుకున్నాం. మొదటి నుంచి చెప్పండి. గాడ్ ఈజ్ ఇన్ఫినైట్. ఆయన నిత్యుడు. ఆయన ఎప్పుడు కూడా నిత్యము ఉండేవాడు. రెండవది గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. మార్పు లేని వాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. మూడవది ఆయన స్వయంభవుడు. ఆయన కలుగ చేసుకున్నవాడు. ఆయన జీవము కలిగిన వాడు. నాలుగవది గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. సర్వశక్తి కలిగిన దేవుడు. ఐదవది గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. సర్వ జ్ఞాని ఆయన. ఇంకా దాదాపు 16 పైన ఉన్నాయి ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం. ఏంటి దేవుని గుణాలు ఇవే, దేవుని లక్షణాలు ఇవే అని ఆశ్చర్యపోతాం మనం. కాబట్టి ఈ యొక్క మాటలు దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.